నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, శ్రావణ మాసంలో శని త్రయోదశి వస్తోంది. శుక్లపక్ష త్రయోదశి. అది చాలా చాలా వైభవంగా 17వ తారీఖు వస్తుంది. వివరంగా మీరే చెప్పాలి. 17వ తారీఖు వస్తోంది కాబట్టి మరి శని త్రయోదశిని ఎలా వినియోగించుకోవచ్చు అక్క? అంటే అస్ట్రాలజికల్ గా, అలాగే న్యూమరాలజీ కూడా ఏం చెప్తోంది? మనం ఎప్పుడు కూడా నెంబర్ రిపీట్ అవుతాయి కనుక చాలా మంచిది అని చెప్పుకుంటాం అనమాట. ఎందుకనంటే ఆ నెంబర్కి ఒక ఎంత బలం అయితే ఉంటుందో అది డబల్ అవుతే ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు 8 పక్కన 8 ఉంది అనుకో, అది 88 అవుతుంది కదా, ఎన్హాన్స్ అవుతుంది. అంటే ఎన్ని టైమ్స్ నీకు 10 టైమ్స్ పెరిగింది దాని వాల్యూ, అవునా కదా? అలాగే ఇప్పుడు ఇయర్ మొత్తం ని చూసుకుంటే కనుక 2 + 2 + 4 అనేది 8 అవుతుంది మళ్ళీ అక్కడ. అంటే ఇంకొక 100 టైమ్స్ పెరిగింది అని చెప్పుకోవచ్చు. సో 888 బ్యూటిఫుల్. 888 చాలా మంచిది. ఈ 8 సంఖ్య అనేది ఇన్ఫినిటీ సింబల్ ని కూడా సూచిస్తుంది. అలాగే మీరు చూసుకుంటే గనక మాయకి సంబంధించిన నెంబర్గా కూడా తీసుకోవచ్చు. మనం శ్రీపాద శ్రీవల్లభుల నెంబర్లో కూడా చూసుకుంటే 2498 2498 8 ఉంది అందులో. అంటే మాయతో నువ్వు కూడి ఉంటే నువ్వు పతనం అయిపోతావు. ఎటువంటి పరిస్థితులను ఆ మాయని అధిగమించాలి. ఎలాంటి మాయకి నువ్వు ఆకర్షితుడు అవ్వాలి అని అంటే గనక భగవంతుడికి ఆకర్షితం అవ్వాలి. అప్పుడు ఏంటి అని అంటే నువ్వు కూడా అడుగు ముందుకు వేస్తావు. మీరు 8 టేబుల్లో చూసుకుంటే 8 1 8 8 2 16 16 అంటే 1 + 6 తీసుకుంటే ఎంత అవుతుంది? 7 8 3 24 24 6 తగ్గుతూ వస్తుంది. అదే 8 9 మాత్రం 72 గానే ఉంటుంది. అంటే భగవంతుడితో కూడుకున్న మాయలో కనుక నువ్వు ఉంటే, ఆ ప్రేమలో భక్తిలో నువ్వు ఉంటే కనుక నువ్వు ఎటువంటి పరిస్థితుల్లోనూ కిందకి దిగవు అని చెప్తుంది మనకి టేబుల్. కాబట్టి ఆ శని భగవానుడు కూడా 8 నెంబర్ని సూచిస్తాడు. కాబట్టి ఆయన కూడా భగవంతుడికి సంబంధించిన కార్యక్రమాలు ఏమన్నా చేస్తే ఎటువంటి పరిస్థితుల్లోనూ మనం చేయి పట్టుకొని దాటేస్తాడు ఆ కర్మని అని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ 888 మేనిఫెస్టేషన్ని మనం ఎలా చేసుకోవాలి? లాస్ట్ టైం మొన్న లయన్స్ పోర్టల్ గేట్ అని చెప్పాం. ఆ రోజు ఎవరికన్నా కుదరలేదు, అయిపోయిన తర్వాత చూసారు, లేకపోతే ముందు చూసి కూడా మర్చిపోయినారు అనుకుంటే కనుక ఈ శనివారం నాడు మీరు మళ్ళీ మీ కోరికలు ఏవైతే ఉన్నాయో చక్కగా 8 కోరికలు చక్కగా రాసేసి పెట్టుకోండి. చూపిస్తారక్క ఎట్లా రాయాలో ఏంటో? నేను చూపిస్తాను. అయితే ముందు అసలు శని త్రయోదశి నాడు ఏం చేయాలనేది కూడా ఇంపార్టెంట్. రైట్, లాస్ట్ లో చూద్దాం అయితే. సరే అక్క, అయితే అది 888 అని అనకూడదు అని అంటారు కదా. 888 కాకుండా శనికి సంబంధించిన శనివారము, శనికి ప్రీతికరమైనటువంటి త్రయోదశి, అసలు సూపర్ కదా. మరి ఏం చేయాలి శని భగవానుడి ప్రీతి కొరకు? ఎప్పుడు కూడా మీరు శని భగవానుడికి చాలా దగ్గరగా ఉండాలి. ఆయన పెట్టే బాధలన్నీ కూడా మనం తట్టుకునే విధంగా ఉండాలి. ఎందుకు అనంటే తప్పు చేశాము ఎప్పుడప్పుడు, అది ఇవాళ కాకపోతే రేపు అనుభవించాలి. ఇవాళ మీరు అనుభవించేశారనుకోండి, రేపటి రోజు మంచిది అవుతుంది కదా. మాకు తోడుండి మమ్మల్ని నడిపించు స్వామి అని చెప్పి దండం పెట్టుకోవాలి. అంటే కనుక భగవంతుడు నీ తోడయి ఆ కర్మని అనుభవింపజేసే విధంగా ఉండాలి అంటే నువ్వెప్పుడు కూడా నేచర్కి, ప్రకృతికి దగ్గరగా ఉండాలి. మనం తెలుసో తెలియకో చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాం ప్రకృతిని. చిన్నప్పుడు నాకు చూస్తే అనిపిస్తుంది, చీమలు రాకుండా ముందే గెమాక్సిన్ పౌడర్ వేసేవాళ్ళు. వచ్చినప్పుడు వేసుకోవచ్చు కదా, రాలేదు కదా అని అనిపిస్తుంది మనకి. అలా మీరు చూస్తే కనుక అలా ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అనేది ఇంపార్టెంట్. అయితే మనం ఇక్కడ ఏం చేయాలి అంటే కాకి చాలా ఇంపార్టెంట్ పని. కాకి చపాతి చేసి
అక్కడ కాకి పెట్టడానికి అని చెప్పి పెట్టేసేయండి. కాకి కాకి వచ్చి లేవు. తప్పకుండా తింటుంది. తినట్లేదు అక్క, అసలు కాకి సౌండే వినపట్లేదు. వినపడితే అదేదో కోకిల లాగా అనిపిస్తుంది నాకైతే. అబ్బబ్బా కాకి సౌండ్ వినపడుతుంది అంటే హైదరాబాద్ కాంక్రీట్ జంగల్లో. ఉన్నాయి. ఎలా మరి? ఉంటాయి. ఉన్నాయా? దండం పెట్టుకుంటే ఎటువంటి పరిస్థితులను వస్తాయి. ఒక్కటే వాళ్ళ కాకి కోసం చపాతి పెడుతున్నది ఎవరైనా తినని. ఓకే, ఇప్పుడు భగవంతుడు సేమ్ రూపంలో రాడు అనుకుంటున్నాం కదా. నేనేమనుకుంటాను తెలుసా, సరే కాకి పావురం రూపంలో వచ్చిందేమోలే అంతే. మనము ఎవరికన్నా అయ్యో వీళ్ళకి పెట్టాలనుకున్నాము, మన ఫ్రెండ్స్ రాలేదు, గబుక్కును ఇంకొకళ్ళకి పెడతాంగా, మన ఇంట్లో ఉన్నది అలా అట్టు పెట్టేసుకోం కదా. అలాగే వాళ్ళు రావాల్సింది వీళ్ళు రావాలని రాసి పెట్టుంది అని చాలా సందర్భాల్లో అనుకుంటాం. అలానే కాకి కోసం చేసిన చపాతి ఏ మూగ జీవన్నా తినని అక్కడ పెట్టేసి రండి మీ ఇంటి పైన, ఎవరు తిన్నారు అనేది అప్రస్తుతం. అలా మిగిలిపోయినా కూడా బాధపడకండి, అది బయట ఎక్కడన్నా పెట్టేస్తే ఏవో ఒకటి తింటాయి. మన ఇంటి మీద మనం కాకి కోసం ముందు పెట్టామా లేదా అనేది గమనించుకోవాలి మనం. అలాగే నీళ్ళల్లో కూడా చేపలకి సంబంధించినవి ఏమైనా చేస్తే కూడా శని భగవానుడికి చాలా ఇష్టం. మీరు చపాతీ పిండి చేసుకుంటారు కదా, అప్పుడే ఇంత పిండి పక్కకు పెట్టుకోండి. చక్కగా చిన్న చిన్న ఉండలు, చేప మూత ఎంత ఉంటుందో చూడండి, ఇట్లా చిన్నగా తీసుకొని ఇలా ఒక 108 చేసి మీకు ఓపిక ఉంటే చేయండి. లేదా ఇంట్లో నలుగురు ఉన్నారనుకోండి, వాళ్ళందరూ కూడా చక్కగా చిన్న చిన్న ఉండలు చేయమని చెప్పి అవి కొంచెం ఎండిపోయిన తర్వాత మీరు ఒక బాక్స్లో పెట్టుకొని వెళ్ళి చేపలకి చెరువులో వేయండి. అలా అది కాకుండా వెళ్ళేటప్పుడు కొంచెం బాదం పప్పు కూడా తీసుకురండి. ఒక 11 బాదం పప్పులో 21 బాదం పప్పు తీసుకొని వెళ్ళి అవి కూడా నీళ్ళల్లో వేయండి. యాక్చువల్గా నీళ్ళల్లో ఏంటంటే పారే నీటిలో వేయాలి అనేది నియమం. పారే నీరు లేదనుకో ఏం చేస్తాం, చెరువులో అన్నా వేయాలి కదా. అలా వాటర్లో వేస్తే కూడా చాలా ఇష్టం శని భగవానుడికి. అలాగే ఒక సిల్వర్ కాయిన్ కానీ సిల్వర్ బాల్ లాంటిది కానీ చిన్నది తీసుకొని మీ పర్సులో పెట్టుకోండి. ఆర్థిక ఇబ్బందులు తొలగాలి స్వామి అని చెప్పి ఆ రోజు కొనుక్కోవచ్చా? ఆ రోజు కొనుక్కొని పెట్టేసుకోండి. ఆ రోజు కొనుక్కొని ముందు భగవంతుడి దగ్గర పెట్టండి. ఈ ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోవాలి అని చెప్పి దండం పెట్టుకోండి. మీకు చాలా ఇంకా మీరు ఏమైనా చేయగలుగుతాను అంటే గనక శ్రావణ మాసం అందులో శనివారం మహాన్యాస రుద్రాభిషేకం చేసుకుంటే, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం చేయించుకుంటే చాలా మంచిది. శని భగవానుడికి ఈశ్వరుడు అంటే చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం చెప్పు? ఎందుకు అనంటే కుబేరుడికి ఇచ్చినా కూడా అష్టనిధులు, అమ్మవారు అంత నగలు వేసుకుని పక్కన ఉన్నా కూడా ఎంత సింపుల్ గా ఉంటారు స్వామి. అవునా కదా? సింప్లిసిటీ అంటే ఇష్టం స్వామిది అని నా అభిప్రాయం. కాబట్టి మనం కూడా మనకి ఎంతన్నా ఉండని ఏదన్నా కానీ ఇష్టం ఉంటుంది ఎవరికైనా, మంచి చీర కట్టుకోవాలనో నగలు వేసుకోవాలనో చక్కగా తయారవ్వాలనో. ఆ సింప్లిసిటీ మన ఆలోచనలలో ఉండాలి. అప్పుడు మనం భగవంతుడికి ఇంకొంచెం దగ్గర అవుతాం అన్నమాట. కాబట్టి ఆ సింప్లిసిటీ అనేది మనం అలవర్చుకోవాలి. అలా భగవంతుడికి దగ్గరగా ఉండాలనేది నా అభిప్రాయం. కాబట్టి ఇవి మనం మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే, అలాగే వీధి కుక్కలకి పెడితే కూడా చాలా ఇష్టం. అది వీధి కుక్కలు అప్పుడు మీరు చేసిన చపాతీనే పెట్టచ్చు, లేదంటే ఏదైనా బ్రెడ్ కొని కూడా పెట్టచ్చు అనమాట. అంటే ఆ రోజు రాత్రి మాత్రం పాలు తాగే అలవాటు ఎవరికన్నా ఉంది, లేట్ నైట్ కొంతమంది టీ తాగుతారు, కొంతమంది టీ తాగదే లేట్ నైట్స్ కూడా తాగుతారు కొంతమంది వర్క్ చేసుకుంటూ ఉంటే, అది అవాయిడ్ చేయండి. పాలకి సంబంధించింది ఏది కూడా రాత్రిపూట తీసుకోకూడదు అనమాట. అలాగే మీరు శ్రీపాద శ్రీవల్లభుల దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అనేది నామం చదువుకున్న, శ్రీపాదరాజం శరణం ప్రపద్య శ్రీదత్తరాజం శరణం ప్రపద్య అని చదువుకున్న, అలాగే 6 నుంచి మన ప్రదోష సమయం అంటే ఇంచుమించు 5:30 నుంచి స్టార్ట్ అయిపోతుంది. 5 నుంచి కూర్చోండి దేవుడి రూమ్లో, ఒక గంట సేపు అలా 7 వరకు అసలు అక్కడే ఉండేటట్టుగా ప్రయత్నం చేయండి. చాలా మందికి శనివారం సెలవు కాబట్టి ఈ పని మాత్రం తప్పకుండా చేయండి. అలాగే సిద్ధమంగళ స్తోత్రం చదువుకుంటే కూడా చాలా మంచిది అనమాట. అలాగే శనీశ్వరుడికి చాలా ఇష్టమైనది, ప్రియమైనది నువ్వుల నూనె, మస్టర్డ్ ఆయిల్, ఆవ నూనె. ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి, తొలగిపోవాలి అంటేనేమో ఆవ నూనె వాడండి. లేదు ఏల్నాడు శని ఉంది, శని ఇది బదులు శని మహార్దశ ఉంది అన్నా కూడా ఆవ నూనె వాడచ్చు. కొంతమందికి ఇక్కడ ఆవ నూనె అలవాటు లేని వాళ్ళు నల్ల నువ్వుల నూనె కూడా వాడచ్చు. ఒక చిన్న ఇట్లా మూకుళ్ళలాగా ఉంటుంది కదా మట్టిది,
మనం మామూలుగా ఏదైనా పూజలు చేసేటప్పుడు ప్రమిద. నవధాన్యాలు అవన్నీ కొంచెం వేసేస్తాం. పెద్ద ప్రమిదల్లాగా దొరుకుతాయి. పాలికలు అంటారు మన పాలికలు. side. అవును, అవును. ఇక్కడ మూకుడు లాగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఒక చిన్నది తీసుకోండి, మరి ఎక్కువగా మేము కొనలేము చేయలేము అని అంటే గనక ఆవ నూనె దాంట్లో పోసేసి మీ నీడని చూడండి. దాంట్లో ఎవరికైతే ఏలినాటి శని ఉందో, శని మహర్దశ ఉందో, వాళ్ళ నీడని చక్కగా అందులో చూసి ఆ నూనెని గుళ్ళో ఇచ్చేసేయండి. ఆంజనేయ స్వామి గుళ్ళో ఇవ్వండి, దీపంకి వాడమండి అని చెప్పండి. ఎటువంటి పరిస్థితుల్లోని శని పెట్టే బాధలన్నీ కూడా తగ్గిపోతాయి. అది శని పెట్టట్లేదు బాధలు, మనం ఏదైతే మోసుకొని వచ్చామో, బరువు తీసుకొని వచ్చాము చూసావా, ఈ బరువు మొయ్యి ఇప్పుడు అని చెప్పి ఆయన మన చేతి ఎత్తిచ్చి నడిపిస్తున్నాడు అనమాట. కాబట్టి అది మాకు తెలియకుండా ఆ బరువుని మేము మోసే విధంగా, అలాగే అలాంటి తప్పులు ఇంకెప్పుడు చేయకుండా ఉండే విధంగా మమ్మల్ని దీవించు స్వామి అని చెప్పి దండం పెట్టుకోండి. బ్యూటిఫుల్ అక్క, చాలా చెప్పారు. ఏదో ఒక్కటైనా చేసుకుంటే, ఇన్ని కాంబినేషన్స్ తో చెప్పారు కాబట్టి ఒక్కటైనా చేసేటటువంటి ప్రయత్నం చేసుకుని అస్సలు మిస్ అవ్వకుండా ఈ 8/8/8ని శని త్రయోదశిని ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దని మనస్ఫూర్తిగా మనవి చేస్తూ 8 కోరికలు కూడా రాసి చూపిద్దామని అనుకున్నాం కదా, ఎట్లా రాయాలి అనేది ఒక్కసారి ఫర్ ఎగ్జాంపుల్ చూపించండి అంతే. రైట్ అక్క, బోర్డు మీద రాశారు కదా, ఏం చేయాలి? మేనిఫెస్టేషన్ ఎట్లా చేసుకోవాలి మరి 8 నెంబర్ని అని అంటే గనక, ఒక చిన్న ఎల్లో పేపర్ తీసుకోండి, దాని మీద ఇన్ఫినిటీ సింబల్ వేయండి, రెడ్ పెన్తో వేయండి. మీకు చిన్న ఎల్లో పేపర్ అంటే మనం ఇట్లా కట్ చేసుకునే అంటించుకునే పేపర్లు ఉంటాయి, ఫ్రిడ్జ్ కి అంటిస్తాము. అజ్జాలా చిన్న పేపర్ చిన్నగా రాసుకోవడమే. ఎల్లో పేపర్ తీసుకొని రెడ్ పెన్తో రాయండి. మీ కోరిక విష్ ఏంటి అనేది తీర్పు అయింది అని చెప్పి రాసుకోండి. అంటే మీకు ఒక 1,00,000 రూపాయలు అందాలి, ఆ 1,00,000 రూపాయలు ఆ టైంకి వరకల్లా నాకు అందాయి, మీకు జాబ్లో ప్రమోషన్ రావాలి, లేకపోతే ట్రాన్స్ఫర్ అవ్వాలి, అక్కడి నుంచి నాకు ట్రాన్స్ఫర్ అయిపోయింది, నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి చిన్నగా రాసుకోండి. ఇక్కడ విష్ అన్నాను, యాక్చువల్గా ఇది మేనిఫెస్టేషన్ అనే అంటారు. మళ్ళీ మేనిఫెస్టేషన్ అంటే ఏంటో తెలీదు, అర్థం అవ్వదేమో అని చెప్పి ఇక్కడ కోరిక లేకపోతే విష్ అని చెప్పి రాశాను. అయితే అప్పుడు మీరు ఏం చేస్తారంటే, కింద విష్ రాసేసిన తర్వాత మీ నేమ్ రాయండి, మీ పేరు, ఓకేనా? రాసేసిన తర్వాత ఆ పేపర్ని ఫోల్డ్ చేయాలి. ఎన్ని టైమ్స్ ఫోల్డ్ చేయాలి? 3 times ఫోల్డ్ చేయాలి. టువర్డ్స్ యువర్ సెల్ఫ్, అంటే మన వైపు ఫోల్డ్ అవ్వాలి ఎప్పుడైనా. ఎలా ఫోల్డ్ చేయాలో చూపిస్తాను. ఎలా ఫోల్డ్ చేయాలో చూపిస్తాం. మనకి ఎప్పుడన్నా కావాలి అంటే గనక, ఏదైనా కావాలి అంటే మన వైపు ఫోల్డ్ అవ్వాలి, ఓకేనా? నా వైపు ఇట్లా ఫోల్డ్ చేసుకోండి, ఇట్లా పెట్టుకున్నాను, నా వైపు ఇట్లా ఫోల్డ్ చేశాను. దీన్ని మనం హాఫ్ చేసేసుకున్నాం, ఇట్లా హాఫ్ చేసుకొని మళ్ళీ మన వైపు ఫోల్డ్ చేశాను. ఎన్నిసార్లు? 2 times అయింది. మళ్ళీ దీన్ని మన వైపు నా వైపు ఇలా పెట్టుకొని మళ్ళీ ఇట్లా 3 times ఫోల్డ్ చేసేసుకొని, ఇది మీరు మార్నింగ్ పూట రాసేసుకోండి. మార్నింగ్ పూట రాసేసుకుని 8 to 8 PM అని రాసుకున్న తర్వాత ఏం చేస్తారంటే, భగవంతుడి దగ్గర పెట్టి పూజ అది చేసుకోమని చెప్పాను కదా, అంతా చేసిన తర్వాత నైట్ 8 o'clockకి దీన్ని కాల్ చేసి, ఏదైతే బూడిద వస్తుందో పేపర్ కాలిపోయిన తర్వాత వచ్చే దాన్ని తీసుకొని చక్కగా యూనివర్స్కి పంపించండి. గ్రాటిట్యూడ్ చెప్పండి, మాకు చాలా సంతోషంగా ఉంది, ఇది మేము మళ్ళీ చేయగలిగాము, అప్పుడు చేసిన వాళ్ళు మళ్ళీ చేయగలిగామని చెప్పి దండం పెట్టుకోండి. అలాగే చేయలేని వాళ్ళకి ఈ అవకాశాన్ని యూనివర్స్ మనకి ఇచ్చినందుకు కూడా థ్యాంక్స్ చెప్పండి. కోరిక తీరిపోయింది అని అనుకొని మీరు ఎక్కడన్నా గుళ్ళో మీరు ఏదైనా దానం చేస్తున్నట్టుగా కానివ్వు, లేకపోతే చెట్లకు నీళ్లు పోస్తున్నట్టుగా కానివ్వు, మళ్ళీ ఏమైనా చేపలకి ఆహారం ఇస్తున్నట్టుగా కానివ్వు, ఊహించుకోండి. అట్లా సంతోషాన్ని ఇన్వైట్ చేయండి, తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది. 8 PMకే, రాత్రి 8 గంటలకే. రైట్ అక్క, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్ గా ఈ 8/8/8 అనే నంబర్ని అనే నంబర్తో ఆ కాంబినేషన్తో వస్తున్నటువంటి డేని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు అక్క. నమస్తే. నమస్తే.